వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళిక చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి తెలిపారు. ఈ రోజు అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో 50 డివిజన్లకు మంచినీటి కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నామన్నారు. పిఏబిఆర్ డ్యాం నుండి నగరానికి నీటి సరఫరా జరుగుతోందని చెప్పారు. డ్యాంలో నీరు సమృద్ధిగా ఉందని, దీని వలన వేసవిలో నగరానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేయడం జరుగుతోందని తెలియజేశారు. అనంతపురం నగరపాలక సంస్థలో వాటర్ సప్లై స్కీమ్కి సంబంధించి మనం సర్ఫేస్ వాటర్ స్కీమ్ ఉందండి. ఇక్కడ పిఏబిఆర్ డ్యామ్ నుంచి ఒక ఎంఎల్డి వాటర్ని మనము సర్ఫేస్ స్కీమ్ ద్వారా ప్రజలకి మంచినీటి సరఫరా చేయడం జరుగుతూ ఉంది. దీనిలో సుమారు 30 OHSRలు మనకి పట్టణ పరిధిలో విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా మ్యాక్సిమము ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా డిజైన్ చేయబడింది. అందువల్లనే మనకి ఇతర పురపాలక సంఘాల్లో లాగా మన సమ్మర్లో ఇక్కడ ఎక్కువ ట్యాంకర్లు తిప్పే పరిస్థితి ఉండదు. మ్యాక్సిమము వాటర్ సప్లై అంతా కూడా ట్యాప్ కనెక్షన్ల ద్వారానే అందజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ సుమారు 37,000 ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ 50 డివిజన్ల పరిధిలో 23 డివిజన్స్కి రోజువారీ ప్రాతిపదికన, 27 డివిజన్స్కి రోజు మార్చి రోజు ప్రాతిపదికన వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం రాబోయే సమ్మర్ ఏదైతే ఉందో ఆల్రెడీ ప్రారంభమైంది. ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ మరి ప్రాపర్ మేనర్లో పురపాలక సంఘం తయారు చేసుకోవడం జరిగింది, అనంతపురం నగరపాలక సంస్థ. ముఖ్యంగా దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు వినోద్ కుమార్ IAS గారు ఒక రివ్యూ తీసుకొని ఒక దిశానిర్దేశం చేశారు పురపాలక సంఘానికి. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజలకి ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని ఆ ఆదేశాల మేరకు, అదేవిధంగా గత నెలలో అంటే ఫిబ్రవరి నెలలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ముందే, సమ్మర్ ప్రారంభం అవడానికి ముందే ఈ పిఏబిఆర్ డ్యామ్ దగ్గరికి గౌరవ ప్రజాప్రతినిధి నగరపాలక అర్బన్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు వెంకటేశ్వర ప్రసాద్ గారితో కలిసి అక్కడున్న ఏవైతే మన ఎలక్ట్రానిక్ బోర్డ్స్ ఉన్నాయో, ఎలక్ట్రికల్కి సంబంధించిన బోర్డ్స్ కానీ, అదేవిధంగా మోటార్స్ కానీ అవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేవా, లేదంటే వాటికి సంబంధించి స్పేర్ మోటార్ పెట్టుకోవడానికి, స్పేర్ మోటార్కి సంబంధించిన అంశానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నాయా, ఇలాంటివి కూడా పరిశీలించడం జరిగింది. పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. ప్రజలకు ఇబ్బంది లేని విధంగా ఈ సంవత్సరం సమ్మర్లో ఎటువంటి నీటి ఎద్దడి కానీ, ప్రజలకు అసౌకర్యం కానీ కలగకుండా చర్యలు తీసుకుంటామని మనం చేస్తున్నాం.